జై శ్రీరామ్. 2022 నుంచి 2024 వరకు మొత్తం 15 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 15 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అవి నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. అది నిజంగానే జరిగింది. మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ రావడం జరిగింది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది మీరు చూసుకోండి. నిజమైతేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు మరియు విశాఖ 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన కుజుడు అష్టమ స్థానంలో ఉండబోతున్నారు. దాని మూలంగా హెల్త్ పరంగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. లగ్నాధిపతి అయిన కుజుడు వక్రించి ఉండటం మూలంగా కోర్టు కేసులు ఉంటాయి కనుక అవి మీకు పాజిటివ్ వేగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా ఆనందంగా ఉంటారు. శత్రువులు నశిస్తారు. మీకు శత్రువుల నుంచి మంచి కాంట్రాక్ట్ కూడా రావడం కూడా జరుగుతుంది. బిజినెస్ పరంగా చాలా ఆనందంగా ఉంటారు. బిజినెస్ పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి. చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. రాహువు మరియు శుక్రుడు కలిసి ఉన్నారు. 12వ స్థానాధిపతి అయిన శుక్రుడు, సప్తమాధిపతి అయిన శుక్రుడు రాహుతో కలిసి ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. ముఖ్యంగా 3వ వ్యక్తి మూలం గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. లలితా సహస్రనామం పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. లవర్స్కి మాత్రం ఈ మాసం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు బ్రేకప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సూర్యుడు, బుధుడు, శని కుంభరాశిలో ఉంటారు కాబట్టి మీకు ల్యాండ్స్ పరంగా, ప్లాట్స్ పరంగా డెవలప్మెంట్స్ అంటూ వస్తాయి. చాలా ఆనందంగా ఉంటారు. వెహికల్స్ లాంటివి కూడా కొనే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా బాగుండబోతోంది ఈ మాసం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.